హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే కుందేలు అయితే మాత్రం చూడండి చక్కచక్క ఎలా పరిగెడుతుందో. మా బావకైతే ఈ కుందేలు చిన్న గాయం అయితే కనిపించిందంట. దాన్ని ఇంటికి తీసుకొని అయితే వచ్చాడనమాట. మనం పెంచుకుందాము, దానికి గాయమైంది కదా, దాన్ని చూసుకుందాము అని చెప్పేసి దాన్ని ఫస్ట్ తీసుకురాగానే ఏంటంటే ఒక గంప కింద అయితే పెట్టేసాము. ఒక చిన్న మూతలో వాటర్ పెట్టేసేసి ఆ గాయానికి కొంచెం ఆయింట్మెంట్ అనేది రాసి క్యారెట్ పీసెస్ని అయితే కట్ చేసి పెట్టాము. తర్వాత మాకేంటంటే చిన్న డౌట్ వచ్చింది. ఆ దెబ్బ తగిలింది కదా, అది క్యారెట్ తింటుందా లేదా, వాటర్ తాగుతుందా లేదా, మంచి సమ్మర్ కదా, ఎలా ఉంది ఏంటంటే చిన్న డౌట్ అయితే వచ్చిందనమాట. ఆ డౌట్ రాగానే మేము ఒకసారి అయితే గంపని తీసి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అప్పుడు మా నాన్న ఏంటంటే ఒకసారి దాని గాలి ఆడేలాగా దాన్ని ఒకరు బయటికి తీసినా సరే పారిపోకుండా, దెబ్బ తగిలింది కాబట్టి పిల్లులు తిరుగుతున్నాయి, డాగ్స్ తిరుగుతున్నాయి, దాన్ని ఏమైనా చేస్తాయేమో ఫస్ట్ అయితే ఒక వల్లాగా అయితే ఏర్పాటు చేసి ఇందులోంచి తీసి అందులో పెడదాం, దాన్ని గాలి ఆడుతుంది, తింటుంది అనేది మనకు కనిపిస్తుంది అని చెప్పేసి చిన్న బుట్టను అయితే అల్లాడనమాట. కష్టపడి అల్లాడు బుట్టని. సరే అని చెప్పేసి ఆ గంప తీయంగానే అది మాత్రం చక్క మనం ఎలా పరిగెట్టిందంటే అలా పరిగెట్టింది. దాన్ని పట్టుకోవడానికి ఒక రకమైన యుద్ధం అయితే జరిగింది. మామూలు యుద్ధం అయితే కాదు. నేను మా అక్క అయితే మాత్రం అసలు పట్టుకోలేదు. మేము చూస్తూ ఉన్నాము ఒకటేమని, అలా చూస్తూ ఉన్నాం. మా అమ్మ అయితే మొత్తాన్ని పట్టుకుంటే అది దాన్ని లోపల వేస్తుంటే అది వెళ్ళట్లేదు. ఎంతకి చక్క మన బయటికి పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంది. ఇక చిన్నగా అయితే మా నాన్న పట్టుకున్నాడు. దాన్ని ఏమన్నా గట్టిగా పట్టుకుందాము అంటేనేమో దానికి గాయం అయ్యింది. ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. సో అందువల్ల దాన్ని చిన్నగా అయితే పట్టుకొని మా నాన్న ఈ బుట్ట అల్లాడనమాట. ఆ బుట్టలు అయితే అందులో పెట్టేసేసి చిన్నగా క్యారెట్ పీసెస్, కొంచెం గడ్డిని కూడా చిన్నపిల్లే కాబట్టి సరిగా తినదేమో అని ఆ గడ్డిని కూడా సన్నగా అయితే పీసెస్గా కట్ చేసేసి అందులో వేశారు. తర్వాత ఒక వాటర్ని ఒక మూతలో అయితే పోసి పెట్టారు. చూడండి ఆ బుట్టలో నుంచి కూడా అది ఎలాగైనా సరే బయటికి రావాలి అనేది ఎలా చూస్తూ ఉందో. చాలా అంటే చాలా యుద్ధం జరిగింది. అది పట్టుకోవడానికైతే ఒక మినీ సైజ్ యుద్ధం అయితే జరిగిందనమాట. దాన్ని ఏంటంటే ఫస్ట్ గాయం అయిందాకన్నా సరే ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా చూసుకుందాము, దాన్ని సేవ్ చేద్దాము అని చిన్న ప్రయత్నం అయితే చేశాము. ఎంత బాగా బయటకు చూస్తుందో. పిల్లలు మాత్రం ఒకటే మని ర్యాబిట్ అని చెప్పేసి ఒకటే మన గోలగా బాగా దాన్ని ముద్దుగా ఆడుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది కుందేలు మాత్రం. కానీ దానికి త్వరగా గాయం అనేది మానితే చాలా బాగుండిద్ది. మేమైతే అది మానడం కోసం ఫస్ట్ మా అమ్మ కొంచెం పసుపు పొడి అయితే వేసింది. చిన్న టమాటా పీసెస్ని, క్యారెట్స్ని, కొంచెం గడ్డిని అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసింది. ఇలా ఉంటాయి ఏంటంటే అది మనం తింటుంది లేనిది కూడా కొంచెం విజిబుల్ అనేది కనిపిస్తుంటుంది కాబట్టి అది తింటుంది లేనిది, వాటర్ తాగుతుందా, లోపల ఎలా ఉంది, తిరగడానికి ఫ్రీగా ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు దానికి ఏంటంటే ఫ్రీగా లేకపోతే వేరే దానిలోకి షిఫ్ట్ చేస్తామన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.